అల్లు అర్జున్. Kalyan Babai, thank you so much. Thank you. I am really touched by your gesture. Thank you. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నుంచి మొదలైన మెగా వర్సెస్ అల్లు అర్జున్ వివాదానికి ఎట్టకేలకు పుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు నేరుగా పవన్ కళ్యాణ్ పేరే ప్రస్తావించని బన్నీ ఈసారి నేరుగా పవన్ కళ్యాణ్ గురించి స్టేజ్ మీద ప్రస్తావించాడు. ఇప్పుడు ఈ అంశం వైరల్ గా మారింది. అంతేకాదు వరుసలు కలుపుతూ ప్రేమగా మాట్లాడిన డైలాగ్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రపంచకాల సూపర్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. రీసెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేటలో అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. మొదటి రోజే 294 కోట్లు సాధించి భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 2 రోజుల్లోనే 449 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 3వ రోజు వసూళ్లను కలుపుకుని అత్యంత వేగంగా 500 కోట్ల క్లబ్లోకి చేరిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం సాయంత్రం గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు. పుష్ప 2 వరల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ క్రమంలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి థ్యాంక్స్ చెప్పాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు సపోర్ట్గా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఫిలిం ఇండస్ట్రీకి మీరు స్పెషల్ ప్రయారిటీలు ఇస్తూ ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటారు. టికెట్స్ రేట్ల మీద స్పెషల్ జీవో పాస్ చేయడానికి కారణమైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వ్యక్తిగతంగా చెప్పాలంటే కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ నిర్ణయంతో మమ్మల్ని హత్తుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్ గారికి కూడా ధన్యవాదాలంటూ బాన్ని అన్నారు. అల్లు అర్జున్ సభాముఖంగా పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పడం, ఆయన్ని బాబాయ్ అని సంబోధించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత కొన్నేళ్లుగా బన్నీ ఫ్యాన్స్ పవన్ అభిమానుల మధ్య ఒక రేంజ్లో ఫ్యాన్ వార్ నడుస్తోంది. బన్నీ చెప్పని బ్రదర్ అని పవన్ పేరు చెప్పని సందర్భం నుంచి ఎన్నికల్లో నంద్యాల పర్యటన వరకు ఈ గొడవ నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాల మధ్య దూరం కూడా పెరిగిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ మీట్లో కళ్యాణ్ బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచి అల్లు అర్జున్ అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టేశాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అల్లు అర్జున్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో సినిమా నిర్మించి ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. నా నటనను ఎంత పొగిడినా ఆ పాత్రను డిజైన్ చేసింది సుకుమార్ గారే. నన్ను పై స్థాయిలో కూర్చోబెట్టాడు. నేను ఈ మాటలు అహంకారంతో చెప్పడం లేదు. ఈ సినిమాను ఆదరించి ఇంత ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఎంత వసూలు చేసిందనే నెంబర్ కూడా నాకు గుర్తులేదు. ఎంత కలెక్ట్ చేసిందనేది పక్కన పెడితే మొదటి రోజు ఈ సినిమా పట్ల మీరు కురిపించిన ప్రేమకు ఆ నెంబర్ రిఫ్లెక్షన్గా భావిస్తా. పుష్పరాజ్ క్యారెక్టర్ పట్ల మీరు చూపిస్తున్న అమితమైన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. దానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మామూలు చిన్న ప్రాంతీయ చిత్ర పరిశ్రమగా ప్రారంభమై ఈరోజు ఒక టాప్ గ్రాసర్గా ఒకటిగా నిలవడం మాకే కాదు మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే చాలా పెద్ద విషయం. తెలుగు ప్రజలు, తెలుగు ఇండస్ట్రీ తరపున అందరికీ కృతజ్ఞతలు. భాషతో సంబంధం లేకుండా ఆదరించిన ప్రతి ఒక్క ఇండస్ట్రీకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. I am really touched by your gesture. Thank you.